జై శ్రీరామ్ అందరికీ. కర్నూలు అండ్ నంద్యాల వాళ్ళకి బాగా యూజ్ అవుతుంది ఈ వీడియో. మనం రెగ్యులర్గా కర్నూలు నంద్యాల ట్రావెల్ చేస్తూ ఉంటాము. మిడిల్లో కాల్వబుగ్గ గ్రామంలో బుగ్గ రామేశ్వర స్వామి దేవాలయం ఉంది. ఈ శివలింగాన్ని పరశురాముడు ప్రతిష్ఠించినాడని స్థల పురాణం చెప్తుంది. గుడి లోపల ఫోన్ అలౌ లేదు కాబట్టి లోపల వీడియో తీయట్లేదు. గుడిలో దర్శనం చేసుకొని అక్కడి నుంచి పక్కనే ఉన్న పంచహనుమాన్ క్షేత్రాలు చూడడానికి వెళ్తున్నాం. అవి నాగభరణం ఆకారంలో ఉంటాయి. కాల్వబుగ్గ నుంచి 5 కిలోమీటర్లు ట్రావెల్ చేసి పాలకొల్లున విలేజ్ దాటిన తర్వాత కొంచెం లోపలికి ఉంటుంది హయగ్రీవముఖ హనుమాన్ టెంపుల్. ఇక్కడికి వెళ్ళడానికి రస్తా కొంచెం సరిగ్గా లేదు. చిన్న కార్లలో వెళ్ళే వాళ్ళు కొంచెం చూసుకొని వెళ్ళండి. పాలకొల్లున వాటర్ ఫాల్స్ పక్కనే గుహ లోపల ఆంజనేయ స్వామి విగ్రహం ఉంది. ఇక్కడే నరసింహస్వామి గుడిగానే ఉంది. పంచ హనుమాన్ క్షేత్రాల్లో ఇది ఒక క్షేత్రం. ఒక పెద్ద కొండరాయి పైన ఆంజనేయ స్వామి విగ్రహాన్ని చెక్కినారు. మేము వెళ్ళిన టైంకి ఇక్కడ ఎవరు లేరు. ఇలాంటి ప్లేసెస్ మన ఏపీలో కాకుండా వేరే దగ్గర ఉంటే బాగా డెవలప్ చేస్తారేమో అని అనిపించింది. ఇక్కడ గుడి ఉన్నట్లు కానీ ఎలాంటి బోర్డు లేదు. ఇక్కడ దర్శనం చేసుకొని ఇక్కడ నుంచి 10 కిలోమీటర్ల దూరంలో ఉండే కొమ్మచేరు ఆంజనేయ స్వామికి బయలుదేరినాము. ప్రతి అమావాస్యకు ఇక్కడ బాగా జరుగుతుంది. చుట్టుపక్కల ఉన్న విలేజ్ వాళ్ళంతా ఇక్కడికే వస్తారు. పంచ హనుమాన్ క్షేత్రాల్లో ఇది ఒక గుడి. చాలామంది ఇక్కడ అమావాస్య రోజు రాత్రి నిద్ర చేస్తారు. ఇక్కడ ఆంజనేయ స్వామి గరుడముఖ రూపంలో దర్శనమిస్తాడు. గుడి ముందరనే ఒక పెద్ద నాగమయ్య కట్ట కనిపిస్తుంది. నెక్స్ట్ వీడియోలో మిగతా గుళ్ళ వీడియోస్ అప్లోడ్ చేస్తాను. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ఫుడ్ ట్రావెల్ ఫోటోగ్రఫీని ఫాలో అవ్వండి.